బస్తాలో పెళ్ళవుతోంది అని అంటే ఆపడానికి ప్రయత్నం చేసి పోలీసులకు ఫోన్ చేస్తే సో మీరు కూడా వస్తారా వెళ్ళి ఆపుదాము అంటే మనకెందుకు మేడం అది బస్తీ కూడా అంటే ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉంటుందో అది ఇబ్బంది పెడుతుంది చాలా సార్లు. దానివల్ల ఒక జీవితం అలా మొగ్గ పరిస్థితిలోనే రాలిపోతోంది అనేటువంటిది ఎవరు ఆలోచించరు. నాకు తెలిసి అయితే ఈ బాల్య వివాహాలు జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా శిక్షలు ఇంతవరకు పడినట్టుగా కనపడదు. బాలా త్రిపుర సుందరి గారు, ఇండియాలో జరుగుతున్న దానికి కారణం ఏంటంటే పేదరికం. ముఖ్యంగా ఫ్యామిలీస్ పెద్ద ఉంటాయి, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అదే ఆడపిల్లకి మన చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయిని మనం పోషించగలేదు. ఇప్పటికీ కూడా ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనే ఒక కొటేషన్ తో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అనే మీనింగ్ తో మనం వాళ్ళు మాట్లాడతారు కానీ ఆడపిల్ల ఈడపిల్ల అని మాత్రం అంటారు వాళ్ళు. ఆ విధంగా ఏంటంటే బర్డెన్ దిగిపోవడానికి పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయి ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని పోషించక్కర్లేదు, ఆ అమ్మాయి బాధ్యతలన్నీ మనం చూడక్కర్లేదు, అవతల వాళ్ళు చూసుకుంటారు. ఆ అబ్బాయి తల్లికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏ విధంగా ఆలోచిస్తారంటే అమ్మాయిని తెచ్చుకున్నట్లయితే ఇంట్లో వంట వార్పు అన్ని పనులు చేస్తుంది, కాస్త పనికి సాయానికి వస్తుంటుంది, దానివల్ల ఇంకొంచెం మనీ కూడా పెరుగుతుంది. కేవలం పేదరికం వల్ల. ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకుంటే ఆస్తుల గురించి పెద్ద పెద్ద ఇప్పటికీ నవడేస్ ఇప్పటికీ కూడా కొన్ని క్యాస్ట్లో ఆస్తులు ఎక్కడ విభజించబడతాయో, సో నీకు బోల్డంత ఆస్తుంది, నాకు ఆస్తుంది. ఇదే బయట అమ్మాయిని తెచ్చుకుంటే బయట అబ్బాయిని చేసుకున్నట్లయితే గనక ఈ ఆస్తి కొంచెం విడిపోతుంది. అందుకు మీ అమ్మాయిని మా అబ్బాయిని చేసేసుకుందాం ఒకే ఫ్యామిలీలో. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ విషయం కాదు ముఖ్యం, వాళ్ళకి కావాల్సిన ఆస్తుల గురించి. సో ఈ కారణాల వల్ల ఇప్పటికీ కూడా ఈ బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. మమతా రఘువీర్ గారు, మీరు చెప్పండి. మనం ఆడపిల్లలకి కావాల్సినంత వాళ్ళ అవసరాలు తీర్చగలిగేంత పథకాలు కానీ వాళ్ళకి నిలబడగలిగేంత ధైర్యాన్ని కానీ మనం ఇవ్వలేకపోవడం, అది అటు ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రజల్లో కూడా జనాల్లో కూడా ఉన్న యాటిట్యూడ్ అది నేను అనేది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూసుకుంటే మనకి ఇప్పటిదాకా ఒక UN ఈ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి చాలా ఎక్కువగా దీని మీద బాల్య వివాహాల మీద చాలా రకాలుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం వేరే అభివృద్ధి సూచికల కోసం ఎంతగానో పనిచేస్తున్నా గానీ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాల్య వివాహాలు అనేది మూల కారణం అవుతుంది. అటు స్త్రీల పై జరుగుతున్న ఏదైతే హింస గాని, ఏదైతే వివక్షత ఉందో, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి మూల కారణంగా బాల్య వివాహాలను చెప్తున్నాం. అందుకనే మొన్న అక్టోబర్ 11 నాడు ప్రపంచ బాలికా దినోత్సవాన్ని చేసినప్పుడు ముఖ్యమైన థీమ్ గా దీన్నే తీసుకున్నారు, బాల్య వివాహాలనే తీసుకుని వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏవైతే కంట్రీస్ ఒక 12 దేశాలని వాళ్ళు గుర్తించారు, వాటిల్లో ఇండియా కూడా ఒకటి. గమ్మత్ ఏంటంటే ఆ మిగతా కంట్రీస్ ఏవి అని చూస్తే చాలా చిన్న దేశాలైన నైజరో, గౌతమాలానో, మడగాస్కరో, జాంబియానో, ఆఫ్రికన్, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంత చిన్న చిన్న కంట్రీస్ తోటి మనం కూడా ఇంకా పోటీ పడుతున్నాం. అంటే ఒక పక్కన చాలా ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లోగా చైనా తర్వాత భారతదేశమే ఇక ముందు ఉండబోతోంది అని అన్న తరుణంలో ఇప్పటికీ కూడా స్త్రీలు వెనుకబాటుతనం పోలేదు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పెళ్ళొక్కటే మనకి అన్నిటికీ రక్షణ మార్గము అనే దానిలో నుంచి ఆడపిల్లలకి కొంచెం బయటపడగలిగితే మనం కొంచెం మార్పు తేవడానికి అవకాశం. శ్యామ్ సుందరి గారు, ప్రభుత్వ పరంగా ఎన్నో రకాలైన పథకాలు వస్తున్నప్పటికీ కూడా ఇవి మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏమంటారు? పెళ్లి అనేది చాలా అంటే మన భారతదేశంలో చాలా సాంప్రదాయకరమైన విషయం అండి, అందరూ ఆనందపడే విషయం. మీరు ఇప్పుడు ఎన్నన్నా వీళ్ళు ప్రభుత్వం విఫలమైందనండి, NGOలు పట్టించుకోలేదనండి, ఏదన్నా అనండి, పెళ్లి అంటే అది చాలా చాలా మనకి మంచి విషయం కింద లెక్క. అందుకని పోలీసులు ఆపడానికి వెళ్ళడానికి రారు, ఇంకొకళ్ళు కూడా ప్రభుత్వం మామూలుగా చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ కూడా రావడానికి, అయ్యో వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే మనం వెళ్ళి ఆపడం ఏంటి, అసలు అయినా పెళ్లికి పెళ్లే కదా చేస్తున్నారు, ఏమన్నా ఎవరైనా నమ్ముతున్నారా, ఎక్కడికైనా పంపిస్తున్నారా? ఇలాంటి నేచర్ ఇంకా కూడా కుటుంబాల్లో ఉంది. ఇంకొకటి ఏంటంటేనండి, ముఖ్యంగా పిల్లలకు అసలు వయసు 18 సంవత్సరాలు అని మనం సంఖ్యాపరంగా చెప్తున్నాం, కానీ పిల్లల్ని చూస్తుంటే పిల్లలు 18 ఏళ్ళు పిల్లల్ని ఎప్పటి వరకు పిల్లలుగా పరిగణించబడతారు అనేది కూడా ఇంకా కరెక్ట్ గా మనందరికీ తెలియదు. 18 సంవత్సరాలు లోపు పిల్లలందరూ కూడా పిల్లలే
అనేది తెలియాలి ముఖ్యంగా. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయింది అంటే వాళ్ళు మెచ్యూర్ అయ్యి రజస్సులు అయిన తర్వాత ఓణీలు వేసేస్తే మన దృష్టిలో, సామాజిక దృష్టిలో పెద్దవాళ్ళ కింద లెక్క. అప్పటి వరకు పిల్లలు పరిగెత్తుతారు, తిరుగుతారు, ఏమైనా చేస్తారు. ఇంకా ఒక్కసారి ఓణీలు వేసుకొని కొంచెం పెద్దరికం వచ్చేటప్పటికి పెద్దవాళ్ల కింద లెక్క. ఈ 18 సంవత్సరాల లోపు పెళ్లి చెయ్యకూడదు అన్నది వాళ్ళ కాన్సెప్ట్ కి అందడం లేదు. ఒకటి అంటే అందరూ కాదు, ఎక్కువ మంది. తర్వాత మీరు అనొచ్చు ఈ పల్లెటూర్లలో పేదరికాలు, చదువు లేదు, ఇవన్నీ నేను ఒక రకంగా ఒప్పుకోనండి. ఈవెన్ చదువుకున్న వాళ్ళల్లో కూడా, ఉన్న వాళ్ళల్లో కూడా చిన్నపిల్లలప్పుడే పెళ్లిళ్ళు చేస్తుంటారు. సో ఇవన్నీ అందరూ అంటే ప్రభుత్వ వైఫల్యం నేను అంటే 90% నామన్నారు, ఇంకా మొత్తం అని ఇవన్నారు. నేను దానికి కాదనను, కానీ అంత పర్సెంట్ అయితే లేదు. కానీ ఎంత చెబుతున్నా కానీ మనం ఖచ్చితంగా అందరిలోనూ మార్పు రావాలండి. పథకాలతోటి మనం ఇవన్నీ ఆపలేమండి. సామాజికంగా అందరూ కూడా ఈ మార్పు వచ్చేటట్లుగా మనం మార్పు తెచ్చుకోగలగాలి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆడపిల్లంటే ఇప్పటికీ కూడా మనం భారం అని అనుకునే పరిస్థితుల్లో పథకాలు ఎన్ని తెచ్చినా భారమే మనకి. తర్వాత ఇంకా సబలా స్కీమ్ అని ఒకటి పెట్టాము. 11 నుంచి 18 సంవత్సరాలు పిల్లలందరికీ కూడా ఈ అన్ని ఈ స్కీమ్స్, వాళ్ళు స్కూల్కి వెళ్లే పని అయితే స్కూల్కి వెళ్తారు. స్కూల్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కి కూడా ప్రోగ్రామ్స్ పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు. పెళ్లి ఒక్కటే మనకి అన్నిటికీ రక్షణ మార్గము అనే దానిలో నుంచి ఆడపిల్లలకి కొంచెం బయటపడగలిగితే మనం కొంచెం మార్పు తేవడానికి అవకాశం ఉంటుందండి. రాధిక గారు మీరేమంటారు? నేను కొంతకాలం బాంబేలో స్లమ్ ఏరియాతో చాలా కనెక్టెడ్ గా వర్క్ చేశాను. నాట్ ఓన్లీ వలస ప్రజల్లోనే కాదండి, ఇలాంటి కొంచెం లో ఎకనామికల్ అంటే ఆర్థికమైన సమస్యలున్న ఎక్కడైతే మదర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది అక్కడ ర్యాక్ పికర్స్ తో వర్క్ చేశాను నేను. వాళ్ళు పొద్దున 6 వెళ్ళాలి. అమ్మాయిల భద్రత ఏమంటారు, అక్కడ ఇంటి తలుపులు సరిగ్గా ఉండవు, భద్రత అనేది వాళ్లకు పెద్ద సమస్యగా ఉండేది. అక్కడ కూడా ఇది ఒక సొల్యూషన్ కింద వాళ్ళు 10 ఏళ్ల పిల్లలకి 12 ఏళ్ల పిల్లలకి పెళ్లి చేసేసామనుకోండి, ఇంకా అత్తగారింటి వాళ్ళు చూసుకుంటారు, భర్త బాధ్యత అవుతుంది. అయితే దానికి సొల్యూషన్ కింద ఏంటంటే అమ్మాయిలు ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేస్తూ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల వీటిని కొంతవరకు మేము అక్కడ ఆపగలిగాం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది పాప యొక్క భద్రత అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కొన్ని ఏరియాస్ లోపల. అలా మనం చూస్తే ఈవెన్ హై ఎకనామికల్ స్టాటాలో కూడానండి ఇవాళ చూస్తున్నాం. ట్రెడిషన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే మా నానమ్మ చనిపోయే ముందు మా మనవడి పెళ్లి చూడాలనుకుంటోంది. ఒక తమిళనాడు 2011 ఇది నేను ఏదో సెర్చ్ చేస్తుంటే చూశానండి. 17 ఏళ్ల అమ్మాయి 12th చదువుతోంది. ఆ అమ్మాయికి ఏదో స్కూల్ కి సెలవులు ఇచ్చారు, సెలవుల నుంచి వచ్చేసరికి పెళ్లి చేసుకుని స్కూల్ కి వచ్చింది. సో ప్రిన్సిపల్ ఆ అమ్మాయిని ఆపేశారు, స్కూల్ కి రానివ్వలేదు. సో దాని మీద పెద్ద ఇష్యూ జరిగింది. సో లాస్ట్ కి మానవతా దృక్పథంతో అమ్మాయిని అలో చేశారు, కానీ దాని మీద గొడవ జరిగింది. ఏదో మీరు బాల్య వివాహాలను ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా కూడా చాలా ఇళ్లలో ఇవాళ రేపు జరుగుతున్నాయండి. 2006లో మనకి బాల్య వివాహ నిరోధక చట్టం, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది.